ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అయినా కూడా ఈరోజు విష జ్వరాల బారిన పడి ఎందుకు ముందుకు పోవాల్సొస్తుంది? ఇప్పుడు ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం మరి సీజనల్ వ్యాధులకు సంబంధించి పరిష్కారం దిశగా మేము నిధులు కేటాయిస్తున్నాం. మరి అధికారులతో అవగాహన కల్పిస్తున్నాం అనేది తూతూ మంత్రంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు గ్రామ ప్రజల్లో ఆ మురికి కాలువల రూపంలో కానీ ఎక్కడైనా వర్షాకాలానికి సంబంధించిన కుంటల్లో కానీ ఆ దోమలు రకరకాలగా మరి జ్వరాల బారిన పడి చాలామంది పేద ప్రజలు కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సీజనల్ అంటువ్యాధులపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నిజంగా ఎటువంటి వాళ్ళు నిజంగా కాయ కష్టం చేసి రూపాయి పోగు చేసి సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా కేవలం ఈ సీజనల్ వ్యాధులు, ఈ అంటురోగాలకు సంబంధించి మలేరియా, తర్వాత జ్వరం, తలనొప్పి, విరేచనాలు రకరకాల రోగాలను బారినపడి వాళ్ళ కష్టార్జితం అంతా ప్రైవేటు కార్పొరేటు హాస్పిటల్కే సరిపోతుంది తప్ప ఈరోజు వాళ్ళు సుగ్గిలికి వెళ్ళంటే వలసలు పోయి మరి కూలి పనులు చేసుకొని డబ్బులు సంపాదించుకుంటే ఆ డబ్బులన్నీ కూడా వైద్యం కోసమే పెడుతున్నారు. వాళ్ళ కష్టార్జితం వల్ల హాస్పిటల్ పాలవుతుంది తప్ప వాళ్ళకి ఆరోగ్యం మెరుగు కావడం లేదు. వాళ్ళ ఆరోగ్యం కోసమే పోరాడుతున్నారు. ఆరోగ్యం సంపాదించుకోవడం కోసం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసుకున్నారు. నిజంగా ఈ అంటువ్యాధుల వలన ఈరోజు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఈ జిల్లాలో ఉంది. ఇప్పటికి కూడా మరి ఎక్కడో మరి ఇంటి పక్కల మన ఏరియాల్లో నిజంగా గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంటి పక్కల మరి కుంటలు మరి వర్షాకాలం నిండి ఉంటే మరి వాటిని పూడ్చివేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. పంచాయతీ సెక్రటరీలు, పంచాయతీ అక్కడ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు ఉంది. అయితే చూసి చూడనట్లు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కూడా ఆ కుంటలను కూడా పూడ్చకుండా మరి దోమలన్నీ కూడా రెట్టింపు స్థాయిలో మరి ఉత్పత్తి చేసి అవన్నీ ఇళ్లలోకి చొరబడి మరి చిన్న పిల్లల్ని కూడా కుట్టి మరి అనేక వ్యాధులకు మరి గురి చేస్తున్నారు. ప్రాణాలు కూడా తీసేస్తున్నాయి. ఈరోజు దోమలతో, ఈగలతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి మరి బడ్జెట్ ఎక్కువ మొత్తంలో డబ్బులు కేటాయించి మరి అధికారులు కూడా దీనిపైన మరి బలంగా పనిచేసేటట్టు కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం.